ప్రైజ్ లార్డ్. మనం అబ్రహాం యొక్క జీవితం గురించి నిన్నటి వీడియోలో చూసాం కదా. అబ్రహాం కేవలం దేవుని మాట నమ్మి తన ఇంటిని దేశాన్ని విడిచిపెట్టి అడుగు వేసిన ఒక సామాన్య వ్యక్తి ఎలా విశ్వాసాల తండ్రిగా మారాడో పార్ట్ 1 చూసాం. ఇప్పుడు పార్ట్ 2 చూద్దాం. అబ్రహాం యొక్క పరీక్ష. కాలం అబ్రహామును అత్యున్నత పరీక్షకు గురి చేసింది. ప్రాణం కంటే ఎక్కువైన తన ఏకైక కుమారుడు ఇస్సాకును బలి ఇవ్వమని దేవుడు అడిగాడు. అబ్రహాము వెనకాడలేదు. దేవుడు మృతులలో నుండి సైతం ఇస్సాకును లేపగలడని నమ్మి కత్తి ఎత్తాడు. ఆయన విధేయతను చూసిన దేవుడు, ఆగు అబ్రహాం, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని వెనకాడలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడవని ఇందువలన నాకు తెలియచున్నది అని దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఆయన విధేయతను చూసి దేవుడు పొట్టేలును సిద్ధపరిచాడు. ఆ రోజే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా, దేవుని స్నేహితుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఆ అచంచలమైన విశ్వాసమే అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా మార్చివేసింది. అబ్రహాము పరీక్ష సమయంలో బహుమానం కంటే బహుమానం ఇచ్చిన దేవుడే ముఖ్యం. ఇస్సాకు బహుమానం కంటే దేవుడే గొప్పవాడని అబ్రహాము నిరూపించాడు. యెహోవా ఈరే, దీని అర్థం దేవుడు చూచుకొనెను. కొండ మీద బలి కోసం గొర్రెను దేవుడే సిద్ధపరిచినట్లు మన జీవితాల్లో కూడా ఆయన సమస్తం సిద్ధపరుస్తాడు. అబ్రహాం కేవలం ఒక మతానికి కాదు, నమ్మే ప్రతి ఒక్కరికి ఆయన ఒక మాదిరి. నీవు దేవుని స్నేహితుడివా? అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. ఆ స్థాయికి ఆయనను చేర్చింది ఆయన చూపిన విధేయత. అబ్రహాము ప్రయాణం మనకు గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. విశ్వాసం అంటే కేవలం నమ్మడం మాత్రమే కాదు. దేవుడు మనకు అత్యంత ప్రియమైన దానిని అడిగినప్పుడు కూడా ఆయన మంచితనాన్ని నమ్మి లోబడటం. అబ్రహాము తన కొడుకును ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, కానీ దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును మనందరి కోసం బలిగా ఇచ్చి అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని లోకమంతటికి వర్తింపచేశాడు. ఈరోజు మన ప్రయాణం ఎటు సాగుతుంది? అబ్రహాము వలె మనం కూడా అదృశ్యమైన దేవుని వాగ్దానాన్ని నమ్మి అడుగు ముందుకు వేయగలమా? గుర్తుంచుకోండి, అచంచలమైన విశ్వాసం ఎప్పుడూ అద్భుతమైన ఆశీర్వాదానికి దారితీస్తుంది. అబ్రహాం యొక్క ముగింపు. శారా మరణించిన తర్వాత అబ్రహాం కేతూరా అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆయన 175 ఏళ్ల వయసులో మరణించాడు. ఆయన కుమారులైన ఇస్సాకు, ఇస్మాయేలు ఆయనను మక్పేలా గుహలో సమాధి చేశారు. అబ్రహాము నుండి మనం నేర్చుకోవాల్సింది విశ్వాసం, కనబడని దేవుని వాగ్దానాలను నమ్మడం, విధేయత, కష్టమైన సరే దేవుని మాటకు లోబడ్డం, ఆతిథ్యం, తెలియని వ్యక్తులకు దేవదూతలకు ఆతిథ్యం ఇవ్వడం. విన్నాం కదా అబ్రహాం యొక్క జీవితం గురించి. మనం కూడా విశ్వాసంలో ముందుకు సాగుదాం.